నమస్తే. నేను షోలాపూర్కి చెందిన ఊర్మిళ అగర్కర్. నా కుమార్తె మానసి పుట్టుకతోనే వినికిడి లోపంతో జన్మించింది. చిన్నప్పటి నుండే ఆమె ఇతరులు చెప్పేది పెదవుల కదలికలు చూసి మాత్రమే అర్థం చేసుకునేది. అదీ కాక నా ముఖాన్ని, ప్రత్యేకంగా నా ముక్కు, పెదవులను తాకి శబ్దాల ప్రకంపనలను అనుభవిస్తూ మాటలకు అర్థం తెలుసుకునేది. వినికిడి యంత్రం ఉన్నప్పటికీ ఆమెకు పదాలు స్పష్టంగా వినిపించేవి కావు. అందుకే నేను ఆమెకు స్పర్శ ద్వారా ఉచ్చారణ నేర్పించేందుకు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ కారణంగా సాధారణ పాఠశాలలో చదవడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో 2007లో మేము ప్రియమైన శ్రీ అమ్మా భగవానుల గురించి తెలుసుకున్నాము. మేము అన్ని కార్యక్రమాల్లో, సత్సంగాల్లో పాల్గొన్నాము. ఎన్నోసార్లు శ్రీ అమ్మా భగవానుల వారి దర్శనాలు కూడా చేసుకున్నాము. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో మా కుమార్తె మాట తీరు నెమ్మదిగా మెరుగుపడడం ప్రారంభమైంది. ఆమెకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. 2010 నుండి మేము హోమంలో పాల్గొనడం మొదలుపెట్టిన తర్వాత అనుగ్రహం మరింత వేగంగా పనిచేయడం చూశాము. మొదట్లో కొన్ని హోమాలకు మాత్రమే వెళ్ళాము. కానీ వచ్చిన అద్భుత మార్పులను చూసిన తర్వాత క్రమం తప్పకుండా పాల్గొంటూ వచ్చాము. ప్రతి హోమం తర్వాత మా అమ్మాయి మాట తీరులో స్పష్టమైన మెరుగుదల కనిపించేది. దాంతో ఆమెకు 1080 మంది విద్యార్థులతో ప్రముఖ పాఠశాల జ్ఞాన ప్రబోధినిలో సీటు కూడా లభించింది. ఆమె 10వ తరగతిలో 81% సాధించింది. మా అమ్మాయి పరిస్థితిని బట్టి చూస్తే ఇది నిజంగా ఒక గొప్ప అద్భుతం. తరువాత ఆమె డిస్టింక్షన్తో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసింది. రోజుకు 14 గంటల వరకు చదివేంత పట్టుదల ఆమెలో పెరిగింది. డిప్లొమా తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది. ఉద్యోగం సంపాదించడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. కానీ హోమాల్లో చేసిన నిరంతర ప్రార్థనలకు మరొక అద్భుతం జరిగింది. హైదరాబాదులోని ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఉద్యోగం లభించింది. అదేవిధంగా ఇంటి నుండి పనిచేసే మరొక అవకాశం ఇవ్వడం మరొక పెద్ద ఆశీర్వాదం. ఆమె కోసం నేను చేస్తున్న ప్రయాణంలో నాలో కూడా అందమైన మార్పులు కలిగాయి. వినికిడి లోపం ఉన్న పిల్లలకు బోధించడం నేర్చుకున్నాను. నేను ఎప్పుడూ ఊహించని పని అది. ఇప్పటికీ నేను 30 మందికి పైగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మార్గనిర్దేశం చేస్తున్నాను. ఇది అంతా శ్రీ అమ్మా భగవానుల వారి అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమైనది. తరువాత మా ముందు ఉన్న ఒక పెద్ద సవాలు ఆమె వివాహం. 2023లో సుదర్శన హోమం సమయంలో మంచి సంబంధం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాము. అద్భుతం జరిగితే వచ్చే సంవత్సరం మొత్తం కుటుంబం కలిసి హోమంలో పాల్గొంటామని మొక్కు పెట్టుకున్నాము. ఆమె పరిస్థితిని బట్టి సాధారణ వివాహ సంబంధం రావడం దాదాపు అసాధ్యం అనిపించింది. అయినా నేను కోరుకున్నాను, అబ్బాయి ఎటువంటి వైకల్యం లేకుండా సాధారణ జీవితాన్ని గడపాలని, అతను బాగా స్థిరపడిన వాడై ఉండాలని, పూణేకి చెందిన వాడై ఉండాలని నేను ప్రార్థించాను. హోమంలో ప్రార్థించినట్లుగానే శ్రీ అమ్మా భగవానుల వారి దయతో మ్యారేజ్ బ్యూరో ద్వారా అచ్చం అలాగే ఉన్న ఒక అద్భుతమైన సంబంధం స్వయంగా వచ్చింది. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. బాగా చదువుకున్నాడు. పూణేలోని కోటక్ మహీంద్రాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మేము అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్న మంచి సంబంధాన్ని శ్రీ అమ్మా భగవానులు మాకు అనుగ్రహించారు. డిసెంబర్ 2024లో సుదర్శన హోమం సమయంలో మా జీవితాన్ని మార్చిన ఈ అద్భుతాలన్నింటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశాను. జై బోలో హోమా విజయ ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై. జై బోలో సుదర్శన హోమా విజయ ప్రదాత శ్రీ అమ్మా భగవానుకి జై.